పీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులు స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, మీ పేరు? సులోచన అండి. సులోచన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. ఎక్కడి నుంచి? నరసాపురం అండి. నరసాపురం. ఏం చేస్తూ ఉంటారు సులోచన గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. లాస్ట్ టైం కాల్ చేశారా? నేను వరుసగా 15 రోజుల నుంచి చేస్తున్నాను. విన్ అవ్వట్లేదు, విన్ అయితే డ్రాలో రావట్లేదు. అచ్చా, ఎందుకంటారు? లోపం ఎక్కడుంది? లోపం ఎక్కడా లేదులేండి, రోజుకొకరు విన్ అవుతారు. అలా అని ఎందుకు అనుకోవాలి? లోపం మీలో లేదు. మీరు బాగా అర్థం చేసుకున్నారు, నిజమే. అది రోజుకొకరు విన్ అవుతారు కాబట్టి మన వంతు వచ్చినప్పుడు మనం కూడా విన్ అవుతాం. అంతే, నేను అలా అనుకునే చేస్తున్నా. ఓ సూపర్ అండి. సులోచన గారు మరి ఖాళీ టైం చెప్పండి. చెప్పండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, అసలు టీవీ అది చూస్తూ ఉంటాను, లేదా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. ఓహో సూపర్. టీవీలో అంటే ఏం చూస్తారు ఎక్కువగా? బీఆర్టీలో అయితే న్యాయ సలహా చూస్తూ ఉంటాను, న్యూస్ చూస్తాను. ఓకే, అంతే. బీఆర్టీలో చూసేవి అవే చూస్తాను. న్యూస్ చూస్తా, న్యాయ సలహా చూస్తా సాయంత్రం. ఓకే, సరే. అయితే మరి ఎక్కువగా సినిమాలు అవి చూస్తారా అండి? సినిమాలు ఏమైనా చూస్తూ ఉంటారా? సినిమాలు ఏం చూడండి, అసలు చూడరు. చాలా ఏళ్ళైంది సినిమాలు చూడక. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తారు? మీరేనా ఒక సామెత చెప్తారా, లేదంటే పొడుపు కథ చెప్తారా? 2 లైన్లు పాట పాడతాను. ఓ సూపర్, పాడండి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు, మొదటి వాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్లకు బాట అయినది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. సూపర్ సులోచన గారు, అడిగిన వెంటనే పాట పాడారు. మీకోసం కూడా నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అడగండి మరి. ఓకే, క్వశ్చన్ వచ్చి విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని ఎవరు? మన ప్రధానిలో ఒకరు విదేశాల్లో మరణించారు, ఆయన పేరేంటి? విదేశాల్లో మరణించిన విదేశాల్లో మరణించిన జవహర్ లాల్ నెహ్రూ అండి. జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ. తర్వాత మీరు ఒక్కరి పేరే చెప్పమన్నారు కదండి. సరే, ఇంకొకరి పేరు చెప్పండి నా కోసం. ఏమోనండి, ఇంకా అదొక్కటే తెలుసు నాకు. ఇంకొక పేరు మొదటి ప్రధాని. మొదటి ప్రధాని ఒక ఫస్ట్ గుంట విదేశాల్లో చనిపోయిన మన ప్రధాని ఎవరు? శాస్త్రి గారు ఒకళ్ళు ఉంటారు, ట్రై చేయండి. లేదు, ఇంకా ట్రై చేయలేనండి. అదేనండి ఫిక్స్డా? అసలు నేను ట్రై చేయనని చెప్తున్నారు సులోచన గారు. టైం అయిపోయింది. ప్రజెంట్ మీరు చెప్పిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనుష అండి. అనుష గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాలండి, రాలి, కోనసీమ. కోనసీమ రాలి. రాళ్ళ పేరు? రాలి. రాలి పేరు రాలి అండి. ర్యాలీ పేరు. ఓకే, ర్యాలీ, కోనసీమ జిల్లా ర్యాలీ. అవునండి. ఓకే, మీ పేరు ఏంటన్నారు? అనుష. అనుష గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఏదో పర్లేదండి. పర్లేదు. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 3 years కంప్లీట్ అయిందండి. 3 years కంప్లీట్ అయింది. మరి 3 yearsలో వంటల వరకు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళానండి. వెళ్ళారు. చేస్తానండి. పిల్లలు ఉన్నారా? ఒక బాబు అండి. అయితే వెళ్తారులే ఫాస్ట్గా. వెరైటీస్ ఏమైనా చేయడానికి వెళ్తారులే. ఇంకా పోను మీరే వెళ్తారు, వద్దనే వెళ్తారు. అలవాటు అయిపోద్దండి. అంతే, స్టార్టింగ్ కొత్త, పోను మనకు అలవాటు అయిపోతుంది, అంతే తేడా. ఓకే, మరి ఖాళీ టైం ఏమి ఉండదేమో మీకు ఇంకా?
ఇంకొండదండి. బాబు చిన్న బాబు కదా, తనతో సరిపోద్ది. ఫుల్ బిజీ, అదే పెద్ద వర్క్. ఆ, ఓకే, మరి సినిమాలు అవి ఏమైనా చూస్తూ ఉంటారా? చూస్తానండి. చూస్తారు. ఎవరి మూవీస్ ఎక్కువ చూస్తారో అలా ఏం లేక అందరు మూవీస్ చూస్తారా? అందరే కవర్ చేస్తానండి, వీళ్ళని పర్టికులర్ గా లేదు. పవన్ కళ్యాణ్ అయితే అసలు మిస్ అవును. మిస్ అవరు, థియేటర్లో చూస్తారు. హా. హా, ఓకే. మరేంటి ఇప్పుడు పాట పాడుతున్నారా? లేదు లేదు. మరేం చేస్తున్నారు? మ్మ్. ఏదైనా కన్ఫర్మ్ చెప్పాలండి. చెప్తే కదా ఒక పాట. సినిమాలు ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ మూవీలోంచి ఏదైనా ఒక పాట పడితే ఇంకా హ్యాపీ కదా. పాటలు అంటూ అవ్వవు కాదు. ఇంకేనా ఆప్షన్ చెప్పండి పోనీ. చెప్పండి. పోనీ సామెత లేదా చిట్కా. చిట్కా అంటే అసలు ఏమి గుర్తు రావట్లేదు టైంకి. అదేంటో ఒక పాట అయితే పాడండి ఫస్ట్. గుర్తుకు రావండి. అదే టైంకి ఒక్కడు గుర్తు. అది మొన్న మధ్యలో చూసాను, మా అత్తయ్య గారు చేస్తుంటే అండి. పెరుగు తోడుకోపోతే పచ్చిమిరపకాయ వేస్తే ఫాస్ట్ గా తోడుకుంటదంటే అండి. ఓకే, రీసెంట్గా చూసారు. హా, సర్లేండి, ఏదో ఒకటి గుర్తొచ్చింది పాపం. అంతే. ఓకే, ఏం కాదులే. కానీ మీకైతే నేను ఒక ఇమేజ్ ఇస్తున్నాను, ఇమేజ్ చూసి గెస్ట్ చేసి చెప్పాలి. ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ వచ్చింది. కొంచెం క్లూ ఇవ్వండి. అసలు చూసారు మీరు ఇమేజ్ని? అసలు చెప్పాలండి. అసలు చూడకుండానే ఇమేజ్కి క్లూ. అసలు నాకు వచ్చింది ఇప్పుడు, మీరు నాకు ఇమేజ్కి క్లూ ఇవ్వండి అంటే. అంటే కరెంట్ పోయిందని మా సైడ్ మెయింటెనెన్స్ అంటండి రోజు. పవర్ లేదా? ఆహా. మీరు ఆ విషయం ముందు చెప్పాలి అప్పుడు ఇమేజ్ కోసం. కొంచెం ఏదన్నా క్లూ వేస్తారా దీనికి సంబంధించి? 3 అక్షరాలతో హీరోయిన్. ఇప్పటి హీరోయిన్ అయితే కాదు, అలాగని బాగా ఓల్డ్ కాదు, మిడిల్ కాదు. ఆ మిడిల్ తర్వాత వచ్చిన జనరేషన్. ఈమె ఒక సీరియల్స్, హిందీ సీరియల్స్ కూడా చేసింది. హిందీ సీరియల్. టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి, తప్పదు మీరు. ఓకే, రివీల్ చేస్తున్నారు చూడండి. మీరు చూడడానికి పవర్ లేదన్నారు అనిత. నేను హిందీ సీరియల్స్ కూడా చేసిందని చెప్పింది, అందుకోసమే. ఓకేలే, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకంటే పవర్ లేదు కాబట్టి ఇది మీ తప్పిదమో కాదు, నా తప్పిదమో కాదు, ఆ దేవుడి చిత్తము అన్నట్టు వదిలేద్దాం. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా వచ్చేసేద్దాం. హలో. హలో, హాయ్ పద్మ గారు. హాయ్ అండి, మీ పేరు? వెల్కమ్ వెల్కమ్ అండి. ఎన్నాళ్ళైందో మీరు వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి ప్రసన్న అండి. గుంటూరు ప్రసన్న గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. అసలు చాలా డేస్ అయింది మనం మాట్లాడుకుని. అవును, మీరు వచ్చి చాలా రోజులైంది, నేను మీతో మాట్లాడి చాలా రోజులైంది. అవును, నేను వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 month అబౌవ్. అవును, 1 month ఏంటండి, స్టార్టింగ్ లో చేశాను. అవును, చేశా కానీ మధ్యలో ఓడిపోయాను. స్టార్టింగ్ లో గెలిచాను అనమాట. ఇప్పుడు నవంబర్ 2024 అనుకుంటా. ఓకే. 25లో ఏమీ రాలేదా? రాలేదండి. 26కి కవర్ చేద్దాం నెమ్మదిగా. అలాగే అలాగే. మధ్యలో 1 year గ్యాప్ ఇచ్చాం కాబట్టి పర్వాలేదు. అవునవును. లంచ్ చేశారా ప్రసన్న గారు? అయిపోయింది. ఏం చేశారు? నేనా? బెండకాయ మసాలా కర్రీ అండి. బెండకాయ మసాలా కర్రీ. అవునండి. వెరైటీస్ చేస్తూ ఉంటారు, రోజు ట్రై చేస్తూ ఉంటారా? మా పిల్లలకు కావాలండి, లేకపోతే తినరు సరిగ్గా. ఏంటి, యూట్యూబ్ లో చూస్తారా లేదా మీ ఓన్ గా క్రియేట్ చేస్తారా? కొంచెం యూట్యూబ్ అండి, మన ఓన్ క్రియేషన్ తక్కువేలేండి. ఓకే, యూట్యూబ్ ని ఫాలో. మళ్ళీ తినాలి కదా పిల్లలు. ఓకే, యూట్యూబ్ పక్కన పెట్టుకోవడం, కర్రీస్ వండడం ఈ జనరేషన్ మమ్మీ. అది ఎప్పుడన్నా చూస్తే గుర్తు పెట్టుకొని అదే చేస్తా. ఓకే, గుర్తు పెట్టుకొని చేస్తా. పక్కన పెట్టుకొని చేస్తే కొంచెం డబల్ టైం చేసాం అనుకోండి, కన్ఫ్యూజ్ లో ఎక్కువ వేసేస్తామేమో. అవునవును. ఓకే, అందుకని చెప్పి ముందే ఒక ప్లాన్ చేసి కర్రీ చేస్తారు. సూపర్. అవునవును. ఓకే, మీకోసం పాట పాడమంటారా? ఓ సూపర్, థ్యాంక్ యూ అండి, పాడండి. మెరుపు కళలు మూవీలోదండి. ఓకే. ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి, పూలొచ్చి పలికే సంపంగి భావలోయి, కోయిలకే కుక్కు ఎరహోరే కాంభోజే, సంగీతం అంటేనే హాయి హాయి, నదిలో లహరిల్లాలి పసిమూవల్లో సన్నాయి, గీతాలు వింటుంటేనే పుట్టే హాయి, జగమంతా సాగే గీతాలే పడుచుకోవాలి, సాగింది నాలో సరిగా మా పదాని సరే. అంతే.
ఓ అసలు అడక్కడనే పాట నా కోసం పాడారు కాబట్టి నేను కూడా మీకోసం క్వశ్చన్ ఇచ్చేస్తున్నా. అలాగే అండి. ఓకే, ఫస్ట్ కాలర్ అడిగిన క్వశ్చన్ చూసారా, విన్నారా మీరు? నేను మ్యూట్ పెట్టానండి, యూట్యూబ్ లో చూస్తున్నాను. ఓకే సరే, అయితే అయినా చూసారా క్వశ్చన్ ఏంటన్నది? చూశాను. మీకు తెలుసా ఆన్సర్? చూడాలండి. సర్చింగ్ లో ఉండాలి. ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ కానీ వాళ్ళ క్వశ్చన్స్కి మనకి ఎందుకులేండి ఆన్సర్ అంటారా? అవును, చెప్పేస్తారేమో అనుకున్నాను, అందుకని నేను అంత ఆలోచించలేదు దాని గురించి. ఓకే ఓకే, మన క్వశ్చన్ మనం చూద్దాం. మన క్వశ్చన్ వచ్చేసి రాణ్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? రాణ్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? 4 అక్షరాలు అని మాత్రం చెప్పగలను. రాణ్ ఆఫ్ కచ్ అంటే మేబీ హిందీ వర్డ్లా ఉంది కాబట్టి రాన్ ఆఫ్ కచ్ అనేది గుజరాత్ అండి. ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే ఇప్పుడే చూడండి, ఎందుకంటే టైం ఉన్నది కాబట్టి మనకి. రాన్ ఆఫ్ కచ్ కంపల్సరీ అండి, గుజరాత్ అండి. పక్కా పక్కా ఛాన్స్ ఉంది, మళ్ళీ టైం కూడా ఉంది, వీలైతే నెక్స్ట్ చేంజ్ కూడా చేసుకోవచ్చు మీరు. రాష్ట్రమే కదా మీరు అడిగింది, అంతేనండి. అవును, ఏ రాష్ట్రంలో ఉంది? అంతే, ఫిక్స్డ్ గుజరాత్. ఫిక్స్, నో చేంజెస్. నో చేంజ్. అబ్బా, ఇంత స్టాంప్ గుర్తు వేసిన తర్వాత ప్రసన్న గారు మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అని నేను చెప్పలేను కాబట్టి కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో. హలో, హాయ్ పద్మ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుండి మల్లేశ్వరి. విజయవాడ నుంచి మల్లేశ్వరి గారు, భోజనం చేశారా? అయిపోయింది పద్మ. ఏం కర్రీ చేశారు? మాట్లాడాను చాలాసేపు మ్మ్. ఇవరకు. చాలా చెప్పాను కదా, మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ పేరు కూడా గుర్తుపెట్టావా? అవునవును, మీరందరూ గుర్తుంటారు. ఇవాళ కర్రీ సొరకాయ టమాటా. సొరకాయ టమాటా, ఓకే. గుంటూరు నుంచి చేస్తున్నారా? విజయవాడ, ఓకే. ఏంటి ఎండలు ఎలా ఉన్నాయి విజయవాడలో? ఎండలు పెరిగినాయా, నార్మల్ ఉన్నాయి ప్రజెంట్? మొదలవుతున్నాయి. సమ్మర్ వస్తే ఫుల్ ఉంటాయి అసలు. స్టార్ట్ అయినాయి ఎండలు, స్టార్ట్ అయినాయి అసలు విజయవాడలో. అసలు వేడి వేడి. ఓకే, మరేంటి పాట పాడుతున్నారా ఏంటి? మరి ఏం చేస్తున్నారు ప్రజెంట్? నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం చేసా పడుకునే అలవాటు ఉందా మీకు? అదే చెప్తున్నాను నేను. లేదా? లేదు, పడుకునే అలవాటు లేదు. లేదు, ఓకే. చూస్తా ఉంటాను, టీవీ చూస్తాను. ఓకే, ఇది మంచి ఆప్షన్. ఇది రిలాక్స్ అవుతాం, రిలాక్స్ అయిపోతాం అలా కూర్చొని. ఓకే, మీకోసం మీరు ఒక రోజులో ఎంత టైం కేటాయించుకుంటారు? ఒక్క మీకోసమే, ఇంకా వంటలు ఇల్లు ఇవన్నీ మానేసి మీకోసం. ఎంత టైం అంటే మధ్యాహ్నం టైం నాకు ఇష్టమైన పని చేస్తా ఉంటాను. ఓహో, అది మనసు రిలాక్స్డ్. అదే రిలాక్స్. చేయాలంటే క్వశ్చన్ ఎక్కుతాను, లేకపోతే ఏదైనా దేవుడికి రాసుకోవాలంటే రాసుకుంటాను, చదువుకోవాలంటే చదువుకుంటాను ఆ మధ్యాహ్నం టైంలో. ఓకే, మరి వాకింగ్ అట్లా అయినా చేస్తున్నారా? చేస్తాను తప్పనిసరిగా. ఈ రోజుల్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు మన కోసం మనం వాకింగ్ చేయడం, యోగా చేయడం హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అవునవును, అసలే హెల్త్ ఇష్యూస్ రోజు రోజుకి చాలా ఎక్కువ వస్తున్నాయి. అవును, అయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ సరదాగా ఒక మార్నింగ్ మంచిదంట. అసలు ఎర్లీ మార్నింగ్. లేడీస్ అంటుంటారు ఇంట్లోనే తిరుగుతున్నాం కదా, మనకి ఇంట్లోనే పని ఉంటది కదా, అటు తిరుగుతాం కదా అనుకుంటారు, కానీ అవును కంపల్సరీగా వాకింగ్ చెయ్యాలంటే. ఇంట్లో చేసింది వాకింగ్ అది లెక్క కాదంటే ఇంట్లో తిరిగేది. అవును, ఖచ్చితంగా మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మన కోసం, మనం అంటే మన హెల్త్ కోసం, మనం ఫిట్గా ఉండటం కోసం, హెల్తీగా ఉండడం కోసం ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. ఎవరికి వాళ్ళు మార్నింగ్. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. అవును, ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మొత్తం ఆ ఉమెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఏంటి ఇప్పుడు ఏంటి చిట్కా చెప్తారా, లేదంటే పాట పాడతారా, లేదంటే ఏదైనా సామెత చెప్తారా? ఓ సూపర్, పాడండి. నల్లవాడి అమ్మమ్మ అల్లరి పిల్లవాడి
చిన్నవాడే అయ్యయ్యో మనకే తెచ్చినాడు పొలన్ని చిన్నవాడనుకుని చేరదీస్తే చిన్నవాడనుకుని చేరదీస్తే ముంచుతాడే కొంప ముంచుతాడే. ఆ, పాత సాంగ్స్ అంటే బాగా ఇష్టం అనమాట మీకు. బాగా బాగా ఇష్టం. బాగా చూస్తారా సాంగ్స్ అని పాతవి? అవును, చాలాసార్లు చేస్తున్నాను పద్మావతి. విన్ అవ్వట్లేదు, విన్ అయితేనేమో డ్రామా రావట్లేదు. అవునా, అయ్యో. సార్లు వస్తుంది, విన్ అవ్వాలని ఖచ్చితంగా మీరు విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. రోజుకొకరు విన్ అవుతున్నారు కాబట్టి ఈరోజు మీ వంతు అయితే ఇంకా బాగుంటుంది. మీకోసం చాలా ఈజీ క్వశ్చన్ అయితే ఉంది ఇక్కడ. నాకే అర్థమైంది, మీరు చెప్పేస్తారని నా ఫీలింగ్ మీద క్వశ్చన్ అడిగేస్తున్నా. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14. అది యాక్చువల్గా ఏంటంటే రాంగ్గా కరెక్ట్ అని చెప్పడానికి లేకుండా టోటల్గా ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14 సంవత్సరాలు ఒకటేనా? 14 కరెక్టే. 14లో డివైడ్ చేయడానికి లేదా 13 12 ఒకటి 13 ఒకటో ఉంటుంది కదా. 13+1. ఎందుకని? 14 అంతే. అజ్ఞాతవాసం కూడా చేశాడు కదా, అదెన్ని సంవత్సరాలు? 14 వనవాసం 14. వనవాసం 14, అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం వాళ్ళ కదా చేసింది. ఎవరు చేశారు? కదా వీళ్ళు చేయలేదు అసలు. హలో, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కావాలని కన్ఫ్యూజ్ చేసిన 14 దగ్గర ఉన్నారు కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్, అందరూ ఆన్సర్ చేసేదే. మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు పద్మావతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పద్మావతి గారు? వాసవి పెనుగొండ. వాసవి పెరుముళ్ళ పెనుగొండ. పెనుగొండ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను గృహిణీనమ్మా. గృహిణి. భోజనం చేశారా? అయిందమ్మ, కొంచెం ఫీవర్గా ఉంది, దగ్గు జలుబుగా ఉంది. అయ్యో, మరి తినలేదా? చేసా భోజనం చేసి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా. ఓకే ఓకే, మరి చూపించుకున్నారు. ఎప్పటి నుంచి ఉంది ఫీవర్ మరి? కొంచెం తగ్గింది, టాబ్లెట్లు వాడుతున్నాను. ఓకే, జాగ్రత్త అండి. ఏ ఎండలు ఏమైనా ఎక్కువ ఉన్నాయి మీకు? ఏదో ఇగో చలికాలంగా మొన్నటి దాకా చలిలో తిరగడం మంచు. క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, ఫీవర్లు వస్తున్నాయి అందరికి. ఫీవర్లు వస్తున్నాయి. నాకు కూడా ఈజీగా అడుగమ్మా. ఈజీగా క్వశ్చన్ కావాలా మీకు? ఓకే, ట్రై. 6 నెలలు అయిందా మీరు గెలుచుకుని? ఓకే, ట్రై చేద్దాం. మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం చిట్కా చెప్తారా కొంచెం? చిట్కా చెప్పనా? సమ్మర్ వస్తుంది కదా, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు సగ్గుజావ తాగాలి, నిమ్మకాయ నీళ్లు బాటిల్లో పోసుకుని వెళ్ళాలి. ముంజుకళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కంపల్సరీ తీసుకోవాలి, అది చాలా మంచిది. ఓకే, ముంజుకళ్ళు నమ్ముతారు కదా, మజ్జిగ పలుచగా తాగటం, డైలీ సగ్గుజావ తాగటం, వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి నుంచి మొదలైపోయాయి అందులో. ఓకే, సరే అయితే మీకోసం కూడా కొంచెం బాగాలేదు. అవునులే, అదేలేండి. సరే, నేనైతే మీకోసం ఒక ఫోటో ఇస్తాను, దాన్ని చూసి చెప్పండి. నాకు తెలీదమ్మా, అసలు ఇమేజ్ రాదు. సారీ, ఇమేజ్ తెలియదు నాకు. అస్సలు వద్దు మీకు. నాకు సినిమాలే తెలియదు నాకు అసలు. ఓకే, మరి క్వశ్చన్ అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేస్తారు మరి? ఎత్తు చెప్తాను, అంత దైవజనం. మరి ఈజీ క్వశ్చన్స్ అన్నీ అయిపోతున్నాయి. సరే, ట్రై చేద్దాం. క్వశ్చన్ ఉన్నదే అడుగుతా, నాకు ఇచ్చినదే నేను మిమ్మల్ని అడుగుతాను. అది మీకు ఎవరికి ఈజీ వస్తుంది, ఎవరికి ఏది వస్తుంది అన్నది నాకు తెలియదు అసలు. అంతే, అందుకే ట్రై చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? సాధారణ ఎన్నికల 1900 మీద 1800 మీద ఉంటుందా? 1900. 1900. 1950.
కొంచెం పెంచండి, పెంచి చెప్తే ట్రై చేద్దాం. 1968. కాదు, ఇంకా పైగా కిందగా మధ్యలో. 1955. కాదు, ఇంకోసారి ట్రై చేయండి, నేను మీకోసం. కానీ మీరు బాగా ట్రై చేశారు. 1900, 1800 అని అడుగుతున్నారు చూసారా, అది నచ్చింది. అంటే 1966. కాదు, మధ్యలో 50కి 55కి కూడా మధ్యలో. హలో, 50కి 55కి మధ్యలో అని కూడా నేను చెప్పాను చాలా వరకు. సరే, టైం అయిపోయింది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో, హాయ్ మేడం, నమస్కారం అండి. హాయ్ అండి, మీ పేరు? సుప్రజ అండి. సుప్రజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి మేడం. వెస్ట్ గోదావరిలో ఎక్కడ? అంకనవారిపాలెం అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. భోజనం చేశారా? చేశాను మేడం, కూర్చున్నా, మామూలుగా ట్రై చేశాను, లక్కీగా లైన్ దొరికి. ఓకే, అంతకుముందు కాల్ చేశారు మీరు? చేశాను మేడం, లక్కీ డిప్లో వస్తే విన్ అవ్వలేకపోతున్నాను. ఏదో ఒకటి జరుగుతుంది, అదన్నా ఇదన్నా. అయ్యయ్యో, ఏదో ఒక దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. అవును. ఏం లేదులేండి, రోజుకొకరు విన్ అవుతారు కాబట్టి నెక్స్ట్ మీరే విన్ అవ్వచ్చు. మీరే నా ప్రార్థన అండి. ఓకే, సినిమాలో చూస్తూ ఉంటారా? తక్కువ మేడం, బయటకు వెళ్ళడం తక్కువ, పల్లెటూరు కదా. అవునులే. మరి ఎలాగ మీకు పక్కన చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వచ్చిన కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా టైంకి? అంతే కదా మేడం, అడుగులు ఖాళీగా ఉంటాయి కదా. అరుగులన్నీ ఖాళీయే. అవును మేడం. ఈవినింగ్ టైం చెప్తారా కబుర్లు, మార్నింగ్ టైం చెప్తారా? ఈవినింగ్స్ ఎక్కువ మేడం, మార్నింగ్ తక్కువ. మార్నింగ్ పనులు ఉంటాయి ఇంట్లో. ఓకే, ఈవినింగ్ 5, 6 అయ్యేసరికి స్టార్ట్ చేస్తారా? 6 అయ్యేసరికి ఇంకా 8 వరకు 9 వరకు ఇంకా అసలు వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా చెప్పడం. అసలు టీవీలో వార్తలు వేస్ట్, ఇవి బెస్ట్. అవునవును, అంటే టీవీలో కొంచెం లేట్గా వస్తుంది, మనకి చాలా ఫాస్ట్గా వస్తాయి. ఎస్పెషల్లీ మనకి పక్కన ఉండే తొందరగా వస్తాయి. ఆ టీవీలో ఉండి ఎక్కడో మనం ఏం చేస్తాం అట్లా. కానీ ఇవైతే వస్తేనే మాకు నైట్ భోజనం మళ్ళీ అవి డిస్కస్ చేస్తూ ఉంటాం. మళ్ళీ వాటి మీద పొలిటికల్ డిబేట్లు మరి ఇంట్లో. అవును, వాళ్ళది వీళ్ళది. ఎక్కడికైనా వెళ్ళే ఫోన్లు ఉన్నాయి కదా. సూపర్. అసలు ఇన్ఫర్మేషన్ తెలియగానే అక్కడ ఫోన్ ద్వారా వెళ్ళిపోవాలి. అంతే. మనల్ని మించిన ఫోన్ వేస్ట్, మనల్ని చూసి కనిపెట్టి ఉంటారు అది. మనం డైరెక్ట్ గా ఒకవేళ మనం వేరే పొరపాటు ఎమర్జెన్సీ ఊరు వెళ్ళామనుకోండి, ఇది ఎలాగనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఫోన్ లో. ఊర్లో ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మొత్తం. ఓకే, మన వార్తలకు ఇంకా సౌలభ్యం చేసిన ఈ ఫోన్లు వచ్చి. అవునవును, సూపర్. అసలు మీరు బాగా చెప్తున్నారు. ఓకే, మీకోసం ఒక ఇమేజ్ వస్తుంది, చూసి చెప్పాలి. మేడం క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇమేజ్ మాత్రం మిగిలి బ్యాలెన్స్గా. ఆల్రెడీ ఇమేజ్ కూడా వచ్చేసింది మనకి. ఒకసారి మీరు ఇమేజ్ చూసి చెప్పాలి. ట్రై చేయండి, ఏముంది. ఇప్పుడు రీసెంట్గా ఈయనతో కొత్త మూవీ వచ్చింది మధ్యలో. రామ్ గారండి. రామ్ పక్కన పక్క మేడం. చూడండి, కొంచెం అటు ఇటుగా ఎవరైనా పోలికలు ఇంకేమైనా మారినాయేమో. ఆయనే మేడం, ఇంకా పోలికలు ఆయన పోలికలే కనబడుతున్నాయి నాకు. మీ పేరు ఏంటన్నా సుప్రజ అన్నారు కదా? అవును మేడం. ఓకే, సుప్రజ గారు సార్ మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. రామా కాదా? రామ్ గారే మేడం. ఒకవేళ రాగానే మళ్ళీ చేస్తాను. ఎందుకు అలా గట్టిగా ఫిక్స్ అయ్యారు? అంటే మీకు ఇంకా అలాగే ఇప్పుడే ఒకవేళ విన్నైనా లక్కీ డిప్లో ఎలాగో రాని కన్ఫర్మ్. అబ్బా, ఎందుకంత డిసప్పాయింట్ అవుతున్నారు? మన వార్తలు ఉన్నాయి కదా బయట ఈవినింగ్ సెక్షన్కి. ఏం కాదులే, కానీ మీరు చెప్పిన ఆన్సర్ అయితే సుప్రజ గారు కరెక్ట్. కంగ్రాచులేషన్స్. నేనైతే ఇవాళ చెప్పిన ముగ్గురు విన్నర్స్ పేర్లలో ఒకళ్ళని ఫైనల్గా విన్నర్ని అనౌన్స్ చేయబోతున్నాను. ఫస్ట్ విన్ అయిందేమో ప్రసన్న గారు, తర్వాత మల్లేశ్వరి గారు, ఇప్పుడు సుప్రజ గారు. ముగ్గురు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. ప్రస్తుతానికి నా దగ్గర కూడా 3 చీటీలు ఉండడం జరిగింది. ఒక చీటీని తీసి మాత్రం నేను మీకు చెప్పడం జరుగుతుంది, సరేనా? ఒక చీటీ ఎవరిది వస్తుందో నాకు తెలియదు నిజంగా. ఎవరిది వచ్చినా హ్యాపీ ఫీల్ అవ్వండి. తీస్తున్నా. మల్లేశ్వరి గారు, కంగ్రాచులేషన్స్.
రైట్, చూసారు కదండి. ఈ రోజైతే మల్లేశ్వరి గారు విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. సుప్రజ గారు అండ్ ప్రసన్న గారు మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదులే. చూసారు కదా, ఇది నాటి బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులు. స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.